హలో ఆల్, ఈ రోజు ఈ వీడియోలో నేను మనం ఫేస్ చేసే ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ది ఇంజనీరింగ్, దట్ ఈస్ టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ కి నేను ఒక మంచి సొల్యూషన్ అయితే వచ్చా. బట్ మీరు ఈ వీడియో చూసే ముందు ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. నువ్వు నిజంగా కష్టపడాలనుకుంటే, నువ్వు నిజంగా కష్టపడతావు, నీకు నమ్మకం ఉంటేనే నువ్వు ఈ వీడియోలోకి అనేది వెళ్ళు. బికాస్ బ్రో, టైం మేనేజ్ చేయడం అనేది ఈజీ, బట్ ఆ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని మొత్తం వర్క్ చేసి రాసుకోవడం అది నిజంగా చాలా కష్టం. నువ్వు నిజంగా కష్టపడాలనుకుంటేనే ఈ వీడియోలోకి వెళ్ళు. అండ్ ఈ వీడియోలో నేను నా టైంని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నా, అండ్ నేను కన్సిస్టెన్సీగా ఎలా ఉండగలుగుతున్నా, అండ్ నేను నా ప్రోగ్రెస్ ని ఎలా ట్రాక్ చేయగలుగుతున్నా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ బిల్డ్ టుగెదర్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. So let's make it happen. Time management, the crucial one in the BTech. ఫస్ట్లీ ఇక్కడ మీకు నేను టైం మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను నా టైం ని ఎలా మేనేజ్ చేసుకుంటానో చెప్తా. దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోగలరు. నేను నా టాస్క్స్ మొత్తాన్ని కూడా ఒక టార్గెట్ లా ట్రీట్ చేస్తా. ఎందుకు టార్గెట్ లా ట్రీట్ చేస్తానంటే, టార్గెట్ అంటే మనకు ఒక మోటివేషన్ ఉంటది. నేను అది రీచ్ అవ్వాలి, నేను అది కంప్లీట్ చేయాలని చెప్పి నేను నా టాస్క్ ని టార్గెట్ లా ట్రీట్ చేస్తా. సో ఫస్ట్ పాయింట్ అది. అండ్ ఇక్కడ ఈ వీక్ మొత్తంలో నేను ఏమేం చేయాలో మొత్తం అన్న ఒక దగ్గర రాసుకుంటా. ఏమున్నాయి? ఫస్ట్ వీడియో రికార్డ్ చేసుకోవాలి, వీడియో ఎడిట్ చేసుకోవాలి, అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ చేసుకోవాలి, అండ్ యుడిమి కోర్స్ చేయాలి, జావా డిఎస్ఏ చేయాలి, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, అండ్ నా హ్యాబిట్ ఏంటంటే 10 ఎపిసోడ్స్ ఆఫ్ యానిమీ. సో ఇవి నా వీక్ టార్గెట్స్ మొత్తం. ఎన్ని ఒక 7 వచ్చాయిగా. సో ఇవన్నీ ఒక దగ్గర రాసుకుంటా, వాటిని పక్కన పెట్టు. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇందులో నాకు ప్రియారిటీ బట్టి ఫస్ట్ ఏం చేయాలో చూసుకుంటా. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, వీడియో షూట్, వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్. ఈ 3 అయిపోతే నేను నెక్స్ట్ చేసే ప్రతి పని కూడా ఒక ప్రెషర్ లేకుండా చేసుకుంటా. బికాస్ ఇవి టైం టేకెన్ ప్రాసెస్. అందుకు నేను వీటిని ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇచ్చుకుంటా. సో మండే, ట్యూస్డే నేను యూట్యూబ్ మీద వర్క్ చేస్తాను. సో ఇక్కడ కాలేజ్కి వెళ్ళవా బ్రో అంటే, నాకు మండే అనేది హాలిడే ఉంటది, ట్యూస్డే నేను ఎక్స్ట్రా హాలిడే అనేది తీసుకుంటా. బ్రో అటెండెన్స్ బ్రో చెప్తా, అటెండెన్స్ గురించి చెప్తా. నాకు తెలుసు మీ మైండ్ లో నేను హాలిడే పెడతాను, కానీ అందరి మైండ్ లో వచ్చేది అటెండెన్స్. చెప్తా అటెండెన్స్ ఎలా మేనేజ్ చేస్తాను కూడా చెప్తా. సో ట్యూస్డే వరకు నేను వీడియో గురించి చూసుకుంటా. అండ్ తర్వాత వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇంకా 4 డేస్ ఉన్నాయి. సండేని కూడా పక్కన పెట్టు. సో ఈ 4 డేస్ లో నాకున్న టాస్క్స్ ఏంటి? ఇంకా యుడిమి కోర్స్, జావా డిఎస్ఏ, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి. అండ్ ఇందులో నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసరికి యుడిమి కోర్స్, బికాస్ దట్ ఈస్ రిలేటెడ్ టు మై స్కిల్. జావా డిఎస్ఏ నేను నెక్స్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటా. సో యుడిమి కోర్స్ అని నేను వెడ్నెస్డే పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ జావా డిఎస్ఏ, మళ్ళీ మిగతా 2 డేస్ కూడా వీటినే రిపీట్ చేస్తా, యుడిమి అండ్ జావా డిఎస్ఏ. సో ఇక్కడ ఎవ్రీ టాస్క్ ఈచ్ డే కి డిస్ట్రిబ్యూట్ చేసా. అండ్ ఎవ్రీ డే నేను ఒక పని చేస్తా. ఏంటంటే అది వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం. సో ఇలా నేను ఈచ్ డే ఈచ్ వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను చేసే ఎక్స్ట్రా పని ఏంటో తెలుసా? ఈచ్ టార్గెట్ కి నేను పర్సంటేజ్ అనేది ఇస్తా. అంటే మొత్తం అన్ని టాస్క్స్ కలిపి ఒక 100% రావాలి. అండ్ ఈచ్ టార్గెట్ కి నేను బై చేసుకుని ఎన్ని అయితే ఉన్నాయో వాటిని ప్రతి టాస్క్ కి కూడా నేను పర్సంటేజ్ అనేది పెట్టుకుంటా. ఇఫ్ సపోజ్ యూట్యూబ్ వీడియోస్ మొత్తానికి కూడా 20%, జావాకి ఒక 20, యుడిమికి ఒక 20, అలా ఇంకొక 2 డేస్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా 20-20 అనేది వేసుకుంటా. సో అరౌండ్ ఒక 100 అనేది వస్తుంది. సో ఇలా నా వీక్ టైం టేబుల్ అనేది అయింది. సో దాన్ని పక్కన పెట్టు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు కూడా నీ వీక్ కి ఎన్ని టాస్క్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర రాసుకో. అవి 2 ఉన్నా 3 ఉన్నా సరే వాటిలన్నీ ఒక దగ్గర రాసుకొని నీ కాలేజ్ టైం టేబుల్ పక్కన పెట్టుకొని మొత్తం ఏ టైంలో నీ గ్యాప్ ఉంది, లైబ్రరీ పీరియడ్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ క్యాజువల్ పీరియడ్స్ తెలిసిందేగా, ఆ క్లాసెస్ కి వెళ్ళడం ఎందుకులే. సో ఆ క్లాసెస్ అన్న ఒక దగ్గర రాసుకో. సో అక్కడే నీ టార్గెట్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే డిఫికల్టీ ఏంటంటే, అన్న కాలేజ్ టైమింగ్ కి నేను పెట్టుకున్న దానికి టైమింగ్ సెట్ కావట్లే బ్రో. ఇక్కడ నేను ఇక్కడ చెప్తా చూడు. మన కాలేజ్ అనేది ముందే అనౌన్స్ చేసింది 75% అటెండెన్స్ ఈస్ మ్యాండేటరీ. మిగతా 25% నువ్వేం చేస్తున్నావు? వాటిని యూజ్ చేసుకో. ఇప్పుడు 100% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయడం అది మన వల్ల కాదు. మనం ఏం టాపర్స్ కాదు, వెళ్ళాలి, రోజు వెళ్ళాలి, నోట్స్లు రాసుకోవాలి, అది మన వల్ల కాదు. అది మనం ఎలానో చేయట్లేదు. బట్ ఇక్కడ ఆ 25% అనేది నువ్వు నీ స్టడీ పర్పస్ కోసం అనేది యూజ్ చేసుకో. బయట తిరగడం కోసం, ఆ లైబ్రరీ పీరియడ్స్ లో క్యాంపస్ మొత్తం తిరగడం ఇలా కాదు. ఆ టైం ని నువ్వు నీ స్టడీ పర్పస్ కోసం యూజ్ చెయ్యి. సో ఇలా నీ టార్గెట్స్ మొత్తాన్ని ఒక పక్కన రాయి. నీకు క్లారిటీ వచ్చిందా ఎలా రాసుకోవాలి మొత్తం అంతా?
tracking your progress is more important while you are chasing your goal or else while you are chasing someone. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రెస్ ని ట్రాక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం గ్రోత్ అవుతున్నామా లేదా అనేది ఈ ప్రోగ్రెస్ ని బట్టే మనకు తెలుస్తుంది. ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు నువ్వు రాసుకున్నావుగా ఈచ్ టాస్క్ కి ఒక 20% ఒక 30% అనేది రాసుకున్నావా, ఇది నువ్వు ఎన్ని టాస్క్ అయితే కంప్లీట్ చేసావో వాటికి సమ్ చేసి పక్కన రాసుకో. ఫస్ట్లీ 0 కన్నా ఎక్కువ ఉంటది. ఇది నిజం, అవునా కాదు? ఒక్క టాస్క్ అని చేసే ఉంటావు, సో 0 కన్నా ఎక్కువ ఉంటది. ఫస్ట్లీ ఏం చేస్తావంటే అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు అప్రిషియేషన్ చేసుకో. బికాస్ 0 నుంచి ఒక 20% గో ఒక 10% గో వచ్చావు, అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్నా అంటే, నువ్వు ఏ టాస్క్ అయితే చెయ్యలేదో అవి ఎందుకు చేయలేదో ఈచ్ టాస్క్ ని పక్కన రాసుకో. ఇఫ్ సపోజ్ మండే నేను ఒక టీవీ షో అనేది చూసా, లేదా ఒక నెట్ఫ్లిక్స్ లో షో చూసా, దాని వల్ల నాకు టైం అనేది అలా అయిపోయింది. సో అది ఎందుకు అయిపోయిందో అది పక్కన రాసుకో. అండ్ అలానే నెక్స్ట్ డే వచ్చేసరికి నేను ఒకరితో ఫోన్ మాట్లాడా, సో ఫోన్ మాట్లాడడం అనేది పక్కన రాసుకో. సో ఈచ్ డే నువ్వు దేని వల్ల అయితే డిస్ట్రాక్ట్ అయ్యావో అవి మొత్తం కూడా ఒక దగ్గర రాసుకో. రాసుకున్న తర్వాత వాటి మీద వర్క్ చేయాలి. ఎలా చేయాలన్నా అంటే చెప్తా, అది పక్కన పెట్టు. అండ్ ఇప్పుడు ఈ మిగతా టాస్క్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రతి టాస్క్ ని కూడా రీషెడ్యూల్ చేసుకో. నెక్స్ట్ వీక్ కి నీ మైండ్ లో ఉండాల్సింది ఒకటే, అది నెక్స్ట్ ఒక్క వీక్ మాత్రమే రీషెడ్యూల్ అవ్వాలి. నెక్స్ట్ వీక్ అది రీషెడ్యూల్ అవ్వకూడదు. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే డిస్ట్రాక్ట్ అయిపోతున్నావో ఆ టాస్క్ ఏదైతే ఉన్నాయో వాటిని జస్ట్ ఒకటే క్వశ్చన్ నిన్ను నువ్వు అడుగు, ఏంటంటే నువ్వు పెట్టుకున్న టార్గెట్స్ కన్నా ఆ వర్క్ అనేది ఇంపార్టెంటా, ఆ డిస్ట్రాక్ట్ అయ్యే పనులు అనేవి ఇంపార్టెంటా? బ్రో, ఎప్పుడైతే నువ్వు ఇలా క్వశ్చన్ చేసుకున్నావో నువ్వు 25% అనేది నీ టైం ని హ్యాండిల్ చేసుకోగలుగుతున్నావు. ఇప్పుడు మిగతాది నువ్వు ఎక్కడైతే డిస్ట్రాక్ట్ అయిపోతున్నావో ఆ పనులు అనేవి నీ టార్గెట్స్ కి ఎంత ఎఫెక్ట్ ఉంటున్నాయి. ఐదర్ 1%, 5%, 50% ఆర్ 100%. 100% అయితే ఆ పనిని నువ్వు ఖచ్చితంగా ఆపాల్సిందే. లేదు అదొక 1% అంటే ఆ 1% అయినా సరే ఎందుకు ఉంది, దాన్ని తగ్గించవచ్చు కదా అని చెప్పి నీ మైండ్ ని నువ్వు అలా బిల్డ్ చేసుకో. సో ఇలా నీ ప్రోగ్రెస్ ని నువ్వు ట్రాక్ చేసుకోగలవు. అండ్ నౌ ఇట్స్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఇస్ ది కీ టు అచీవ్ ఎనీథింగ్. ఐ బిలీవ్ ఓన్లీ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, నువ్వు రోజు చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ అదే వస్తుంది, అదే వస్తుంది, అదే వస్తుంది. ప్రతి ఒక్కడు అదే చెప్పాడు. ఈవెన్ నేను కూడా నా ప్రీవియస్ వీడియోలో అదే చెప్పా. బట్ నేను రీసెంట్ గా రియలైజ్ అయింది ఏంటంటే, వెన్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్ అప్పుడే నీకు కన్సిస్టెన్సీ అనేది తలుపు తడతాది. బ్రో ఎలా బ్రో అంటే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే, మనం ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ లో ఆ పేపర్ కరెక్షన్ అనేది నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? పేపర్ నాదే కాబట్టి నేను 10 CGPA వేసుకుంటా, సో నేను 10/10 CGPA అనేది వేసుకుంటా, అవునా కదా? బట్ ఇక్కడ నువ్వు రాసుకుంటున్నావు కదా ప్రోగ్రెస్, ఆ ప్రోగ్రెస్ అనేది నువ్వు జెన్యూన్ గా ఎందుకు 10/10 వేసుకోలేకపోతున్నావు? బికాస్ నువ్వు అంత వర్క్ చేయట్లేదు, అవునా కదా? సో వెన్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్ అంటే ఆ వర్క్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి ఆల్రెడీ ముందు రాసుకున్నావు. ఇప్పుడు ఆ డిస్ట్రాక్ట్ అయిపోతున్నావా, వాటిని ఎలా తగ్గించాలి దాని మీద ఫోకస్ చేయి. వాటిని ఎలా తగ్గించాలి? ఇఫ్ సపోజ్ ఆ పర్టికులర్ టైంలో బయటకు వెళ్తున్నావు, ఫ్రెండ్ కాల్ చేస్తాడు, బయటకు వెళ్తున్నావు, సో చెప్పు అక్కడ నీ మైండ్ లో ఉండాల్సింది ఒకటే, ఏంటంటే నీ టార్గెట్స్ కన్నా మిగతావి ఇంపార్టెంటా కాదు. నీ సెల్ఫ్ గ్రోత్ అనేది నీకు కావాలి, మిగతావి ఏవి కాదు, అవునా కదా? ఇది ఒక్కటే నీ మైండ్ లో ఉండాలి, అప్పుడే నీకు సెల్ఫ్ గ్రోత్ అనేది పెరుగుతుంది. బ్రో రియలైజ్ అవ్వు, ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కడ హెల్ప్ అవ్వవు. రోజు రీల్స్ స్క్రోల్ చేయడం, వాడి వెనకాల తిరగడం, వీడి వెనకాల తిరగడం, ఇవేవి నీకు హెల్ప్ అవ్వవు. జస్ట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. రోజు మొత్తం కూడా నా టార్గెట్స్ మీద వర్క్ చేయాలని చెప్తున్నావు అంటే ఇంకా నేను రిలాక్స్ అవ్వద్దా, అంటే ఇంకా నాకు రిలాక్స్ అయ్యే టైం లేదా, మొత్తం అంతా కష్టపడాలా అని మీ మైండ్ లో తిరుగుతుంది. బ్రో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, రిలాక్స్ అవ్వాలి. రోజంతా వర్క్ చేస్తే బుర్ర హీట్ అవుతుంది. ఈ రిలాక్స్ అవ్వడం కోసం డైలీ ఒక హ్యాబిట్ అనేది నీకు ఉండాలి. ఎయిదర్ యానిమే చూడడం, లేదా సాంగ్స్ వినడం, లేదా నీకు నచ్చిన పని ఒక 30 minutes డైలీ ఒక 30 minutes అనేది ఈ హ్యాబిట్ పెట్టుకో. దీని వల్ల నువ్వు రిలాక్స్ అవ్వగలవు అండ్ అలానే వర్క్ చేయగలవు. బ్రో నువ్వు ఇక్కడ వరకు వీడియోని చూస్తూ ఉంటే నువ్వు కింద కమెంట్ చేయి, డెఫినెట్లీ ఐ విల్ మేనేజ్ మై టైం అని. ఎందుకంటే నేను ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పా, నువ్వు కష్టపడగలను అంటేనే నువ్వు ఈ వీడియోలో ప్రాసెస్ అంతా నువ్వు చెయ్యాలంటే నువ్వు ఒంటరిగా కూర్చోవాలి. కూర్చొని ప్రతి పాయింట్, ప్రతి టాస్క్ అని నువ్వు రాస్తూ ఉండాలి. అండ్ డిస్ట్రాక్ట్ అయిన ప్రతిదీ రాయాలి, దాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ చేయాలి మొత్తం అంతా రాసుకోవాలి. సో దీనికి నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఒంటరిగా కూర్చోవాలి.
ఒంటరిగా కూర్చుంటేనే అవుతాది బ్రో. ఇక్కడ నేనే నీకు ఎగ్జాంపుల్, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడు. నేను ఇలా నా టార్గెట్స్ అనేవి పెట్టుకుంటా, యుడిమి, డిఎస్ఏ, వీడియో ఎడిటింగ్, యూట్యూబ్. సో ఇలా మొత్తం అన్ని పెట్టుకున్నా. అండ్ దాని తర్వాత ఆ రోజు ఏం చేయాలి మొత్తం అన్ని ఇక్కడ రాసుకున్నా. అండ్ అలానే ఏ రోజు ఏం చేయాలి ఇక్కడ చూడొచ్చు, ఏ రోజు ఏం చేయాలి మొత్తం అన్ని రాసుకున్నా. వాటిని నేను అనలైజ్ చేసుకున్నా. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద వీడియో చేసా, యూట్యూబ్ చేసుకున్నా. ఆ రోజు 11కే పడుకున్నా. సో తర్వాత 28th డిసెంబర్ రోజు ఏం చేసా, తర్వాత 30th ఏం చేసా, తర్వాత నా డిస్ట్రాక్షన్స్ మొత్తం అన్ని ఒక 25% నేను డిస్ట్రాక్ట్ అయ్యా. బట్ నేను 75% అనేది నేను కంప్లీట్ చేసా. బ్రో నువ్వే చూసాక నేను ఎలా చేస్తున్నాను, ఇలా నాకు ఎవరైనా చెప్పారా? లేదు. ఇలా వీక్ మొత్తం రాసుకో, ఇలా ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోవాలి, ఇలా కన్సిస్టెన్సీగా ఉండాలి, ఎవరైనా చెప్పారా? లేదు. బట్ నేను చేసా, నాకు వర్క్ అయింది. సో అందుకే నేను మీకు చెప్తున్నా బ్రో, చెయ్యండి మీరు కూడా అని. మీరు కూడా టైం మేనేజ్మెంట్ లో మీరు ఇలా ఫేస్ చేస్తారు, ఫేస్ చేయకూడదని. సో నేను చేస్తున్న సొల్యూషన్ నేను మీకు చెప్పా బ్రో, ఒక్కటే స్టార్ట్ చెయ్యి. నేను ఎప్పుడో ఒకటే ఫీల్ అవుతా, ఐ వాంట్ టు గ్రో మై సెల్ఫ్, ఐ వాంట్ టు బి ప్రొడక్టివ్, అండ్ నా నుంచి కొంతమందికి వాల్యూ అనేది పొందాలి. ఇది చూడగానే ఎవరు స్టార్ట్ చేయరు. బట్ నువ్వు ఇక్కడ వరకు చూస్తున్నావు అంటే నువ్వు కింద కమెంట్ చేయి, డెఫినెట్లీ బ్రో ఐ విల్ మేనేజ్ ఇట్ అని. బ్రో చెప్తున్నా, ఇట్ విల్ రియల్లీ వర్క్ ఫర్ యూ. నాలో నేనే చేంజెస్ చూస్తున్నా, నువ్వు కూడా చూడగలవు బ్రో. ఈ చేంజెస్ అనేవి నీకు హ్యాపీనెస్ ని ఇస్తాయి అండ్ నీకు గ్రోత్ ని కూడా ఇస్తాయి. ఎవరైతే ఇంకా మోటివేషన్ మిస్ అవుతున్నారో మనందరి కోసం లెట్స్ బిల్డ్ టుగెదర్ అని టెలిగ్రామ్ లో గ్రూప్ అయితే క్రియేట్ చేసా. అండ్ రీసెంట్ గా దాంట్లో చాలా మంది అయితే జాయిన్ అయ్యారు, అరౌండ్ 10 members అయితే జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. ఇది ఎందుకు బ్రో అంటే ఎవ్రీ వీక్ నేను మీకు మోటివేషన్ ఇస్తాను బై ఏ మెసేజ్ ఆర్ ఎల్స్ ఏ సాంగ్. అది మీకు ఒక పిల్ల పనిచేస్తుంది. ఇట్ విల్ వర్క్ ఫర్ యూ బ్రో. నేను ఒకటే కోరుకున్నా, నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్రో చేయాలి. లెట్స్ బిల్డ్ టుగెదర్. ఇది ఒక్కటే నా మైండ్ లో ఉంది బ్రో. నేను ఒకటే చెప్తా, జస్ట్ డూ ఇట్ ఆర్ క్విట్ ఇట్.